పాన్ ఇండియా మార్కెట్ కి 1000 కోట్లు ఎలా ఉంటుందో తెలుగు సినిమా చూపించింది. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నా ఎక్కువ 1000 కోట్లు ఇచ్చిన ఇండస్ట్రీ కూడా మనదే. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా మనమే, తిరగ రాయాలన్నా మనమే అంటూ చాటి చెప్పిన టాలీవుడ్ కి చుక్కెదురైంది. ఈ ఏడాది 1000 కోట్లు ఎలా మిస్ అయిందో చూసేద్దామా? ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో వచ్చాడు. చిరంజీవి ఈ సంవత్సరం కనిపించలేదు. బాలకృష్ణ డిసెంబర్ 5న అఖండ 2తో వస్తున్నాడు. పాన్ ఇండియా హీరోల విషయానికొస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వస్తే నిరాశ ఎదురైందే. ఎన్టీఆర్ వార్ 2తో వచ్చిన డిజాస్టర్ అయిందే. అయినా ఈ సినిమా బాలీవుడ్ మూవీగా తెలుగులోకి డబ్ అయిందే. ఇక డార్లింగ్ అల్లు అర్జున్ ఈ ఏడాది కనిపించలేదు. ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్ 27 రిలీజ్ అయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన రాజాసాబ్ 2026 జనవరి 9న రిలీజ్ అవుతోంది. బాహుబలి 2 కల్కితో 1000 కోట్లు చూసిన ప్రభాస్ ఈసారి ఎక్స్పెరిమెంట్ చేస్తూ హారర్ కామెడీని ఎంచుకున్నాడు. మరి ఈ జోనర్ 1000 కోట్లు టచ్ చేస్తుందో లేదో చూడాలి మరి. ఇక బన్నీ అయితే పుష్ప 2 తర్వాత 6 నెలలుగా గ్యాప్ తీసుకుని అట్లీ మూవీ మొదలుపెట్టాడు. భారీ విఎఫ్ఎక్స్ వర్క్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం 2026లో అయినా వస్తుందో లేదో తెలియడం లేదు. పుష్ప 2తో రికార్డులు తిరగరాసిన స్టైలిష్ స్టార్ పై ఫ్యాన్స్ కు 1000 కోట్ల ఆసున్నా ఇప్పట్లో రిలీజ్ అయ్యేట్టు కనిపించడం లేదు. 1000 కోట్ల మార్క్ దాటాలంటే తెలుగులో సూపర్ హిట్ అయితే సరిపోదు. బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన 1000 కోట్లు కాదు కదా, 500 కోట్లు వస్తాయన్న నమ్మకం కూడా లేదు. తెలుగు సినిమా 1000 కోట్లు టచ్ చేయాలంటే ముందు బాలీవుడ్ ఆడియన్స్ ని టచ్ చేయాలి. బాక్స్ ఆఫీస్ ను 1000 కోట్లతో గెలవాలంటే అంత ఈజీ కాదు. పాన్ ఇండియాగా రిలీజ్ అయినా తెలుగులో ఎక్కువ వసూలు రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తే సరిపోదు. ముందు హిందీ ఆడియన్స్ ను మెప్పించి బాలీవుడ్ లో 200 నుంచి 300 కోట్లు దాటితేనే 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. బాహుబలి 2, RRR, కల్కి, పుష్ప 2 హిందీలో భారీ వసూలు రాబట్టడంతో 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఈజీ అయింది. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా హీరో అయ్యాడు. RRR తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత వీళ్లు నటించిన సినిమాల కంటెంట్ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో రాధేశ్యామ్, ఆది పురుష్, గేమ్ చేంజర్, వార్ 2 హిందీలో డిజాస్టర్స్ అయ్యాయి. 1000 కోట్లకు దూరమయ్యాయి. నెక్స్ట్ 1000 కోట్ల సినిమా అంటే ఏ సినిమా అయితే తెలుగులో 200 నుంచి 300 కోట్లు రాబట్టి హిందీలో 200 కోట్లు తీసుకొచ్చి పాన్ ఇండియా హిట్ అవుతుందో ఆ సినిమా మాత్రమే 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. రజనీకాంత్ కూలీ తంబేలకే నచ్చలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కూలీ 500 కోట్లు మాత్రమే చూస్తుంది. ఇంతవరకు 1000 కోట్ల సినిమా లేని కాలీవుడ్ కూలీని నమ్ముకుంటే హ్యాండ్ ఇచ్చింది. రాజమౌళి సినిమా అంటే 1000 కోట్లు కంపల్సరీ అయిపోయింది. ఈ లెక్కన మహేష్ 1000 కోట్లతో సందడి చేసిన 2027 వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ అట్లీ మూవీ కూడా 2027నే రిలీజ్ అవుతుంది. ప్రభాస్, సందీప్ వంగ సినిమా స్పిరిట్ కు సూపర్ క్రేజ్ ఉన్నా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. మరి ఈలోగా వచ్చే రాజాసాబ్ ఫౌజీతో ఏమైనా సత్తా చాడతాడేమో చూడాలి. ఈ ఏడాది తెలుగులో 1000 కోట్ల సినిమా లేకపోయినా 2026లో మాత్రం ఆశలున్నాయి. రామ్ చరణ్, పెద్ది, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీస్ హిట్ కావడమే కాదు హిందీ ఆడియన్స్ కు నచ్చితే 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. పెద్ది మార్చి 27న, ఎన్టీఆర్ మూవీ సమ్మర్ లో రిలీజ్ అవుతోంది. ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీతో రానున్నాడు. మరి 4గింటిలో ఎన్ని చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరతాయో చూడాలి మరి.